టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం పేపర్ ముచ్చట కార్యక్రమానికి తిరిగి స్వాగతం సుస్వాగతం. అయితే వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి అంశాలను డిస్కస్ చేయడానికి మనతో పాటు తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ శ్రీనివాసాచారి గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే సార్, గుడ్ మార్నింగ్. రైట్, ఈరోజు వచ్చినటువంటి ప్రధాన అంశాలను కూడా చర్చించడానికి ముందుగా మనం ఒక విషయాన్ని మనం చూసుకోవాల్సినటువంటి విషయం, ఒక సెకండ్ టు 1 మినిట్లో మనం దీన్ని కంప్లీట్ చేసుకుందాం. ముందుగా మన తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి, నవ్వుల రేడుగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి వేణుమాధవ్ గారు కూడా మరణించడం సినిమా లోకంలోనే కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైనటువంటి విషయాన్ని చూస్తున్నాం. అంటే తెలంగాణ రాష్ట్రానికి ముందుగా మనకు ఒక మంచి నటుని కోల్పోయామన్నట్టుగా ఒకసారి మనం అనుకుంటున్నాం. అవునండి, వేణుమాధవ్ నల్గొండ జిల్లా కోదాడ్ గ్రామానికి చెందిన కోదాడ్ పట్టణానికి చెందిన అతనికి మొదటి నుంచి టాలెంట్ చాలా బాగుంది. ఈవెన్ ఈజ్ ఆల్సో మంచి ఒక క్వాలిఫైడ్ ఎంకామ్ చదివాడు. అదే మాదిరిగా అతను త్వరలో ఆయన మిమిక్రీ టాలెంట్ తోటి ఏంటంటే తొందరలో ఆయన ఒకేసారి ఎదిగాడు. ఒక సందర్భంలో బ్రహ్మానందాన్ని కూడా బీట్ చేసే పరిస్థితికి వెళ్ళిపోయాడు. సో ఆ విధంగా చాలా షార్ట్ టైంలో డెవలప్ అయ్యాడు. అది మన తెలంగాణ రాష్ట్రానికి ఒక తీరని లోటు. సినీ పరిశ్రమలో ఒక మంచి వ్యక్తి, మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి కోల్పోవడం అనేది ఒక పెద్ద లోటుగా భావించవచ్చు. అది మాత్రము తెలంగాణ ప్రజలు చాలా ఆవేదనతో ఉన్నారు వేణుమాధవ్ పోవడం అనేది. మెయిన్గా ఇంకొక విషయం మనం తీసుకుందాం. ఇక వార్త ప్రధానాంశాలు తీసుకున్నట్టయితే వదలని వాన, 2 రోజుల నుంచి కుండపోత వర్షం. అంటే భారీ వర్షాలు చూసాం, అతి భారీ వర్షాలు చూసాం. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి భారీ వర్షాలుగా మనకు పరిగణలోకి తీసుకున్నట్టయితే రాష్ట్రానికి వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరుసగా 2వ రోజు కూడా కుండపోతగా వాన కురవడంతో ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం బలంగా ఉండడంతో కుంభవృష్టి కురిసింది. అధిక వర్షంతో సిటీ జనజీవనం అతలాకుతలమైంది. చాలా ప్రాంతాల్లో కూడా భారీగా వర్షపాతం నమోదైంది. భారీగా ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు, మెట్రోకు స్వల్పాంతరాయం. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, నిజామాబాద్లో అత్యధికంగా 9.5 సెంటీమీటర్లు నమోదు కావడం, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు, వరి నాట్లకు ఊతమిచ్చిన వర్షాలు. నేడు రేపు కూడా భారీ వర్షాలు కూడా ఉన్నాయి. అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? తెలంగాణ రాష్ట్రంలో ఈ వర్షాలు ఇదే మొట్టమొదటిసారి అంటారా పడరు? మామూలుగా వర్షాకాలం విషయానికి వస్తే మామూలుగా మనకు గత సంవత్సరానికి తీసుకున్నట్టయితే, గత సంవత్సరాలలో మనం చూసినట్టయితే దాదాపుగా అందరు అనుకునేది ఏంటంటే, పెద్ద మనుషులు కూడా చెప్పేది ఏంటంటే, వినాయక చవితి వరకు వర్షాకాలం అనేది ఎండ్ అవుతుంది అనేది ఒక ఆనవాయితీ, మనకు తెలిసిన విషయమే అది. కానీ ఇప్పుడు ప్రకృతి అనేది అంటే మనకు కరెక్ట్గా ఫాలో అవ్వట్లేదేమో అనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉపరితల ఆవర్తనాలు అయితే ఇప్పుడు కొత్తగా క్యుములో నింబస్ మేఘాలు అనేటివి ఏర్పడుతున్నాయి. అవి బ్లాక్గా ఏర్పడతాయి. సడన్గా కుంభవృష్టి అనేది పడుతుంది. ఎక్కడైతే ఆ మేఘాలు ఏర్పడతాయో అక్కడ కుంభవృష్టి అనేది జరుగుతుంది. సో సేమ్ టైం ఏమవుతుందంటే ఇక్కడ పడితే మనకు 20-30 కిలోమీటర్ల దూరాల్లో వర్షం పడని పరిస్థితి కూడా ఉంది. సో ఈ పరిస్థితిలో ప్రభుత్వం అనేది అప్రమత్తం అవ్వడం అనేది చాలా అవసరము. అయితే మనకు తెలిసిన విషయం ప్రకారం ఏంటంటే, ప్రభుత్వం చర్యలు కూడా చాలా తీసుకుంటుంది. ఈ డ్రైనేజ్ వ్యవస్థ అయితే ఈ సివరేజ్ వ్యవస్థ అయితే దీన్ని మంచిగా వేగవంతంగా అదే మాదిరిగా వైద్యం విషయానికి వస్తే ఒక ఎఫిషియంట్ మంత్రి ఉండి ఈరోజు ఈటెల రాజేందర్ గారు ఒక ఉద్యమం నుండి వచ్చిండు. ఒక మంచి లెఫ్ట్ భావాలతో ఉన్న బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. సో ఆయన తీసుకునే చర్యలు కూడా చాలా వేగవంతంగా, అదే మాదిరిగా చూసినట్టయితే ఈ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 4 మెడికల్ కాలేజీలు అనేది ఏర్పడ్డాయి, ఎయిమ్స్ ఇవన్నీ ఏర్పడ్డాయి. సో ఈ వ్యవస్థ అనేది ఇప్పుడు సరిపోవట్లేదు. ఈ ప్రభుత్వానికి సంబంధించిన వైద్య వ్యవస్థ సరిపోవట్లేదు. కాబట్టి అంటే ఇప్పుడు రోగాలు కూడా చాలా వస్తున్నాయి. వైరల్ ఫీవర్ అయితే డెంగ్యూ అయితే ఈ వర్షాల ద్వారా ఇవి వస్తున్నాయి. కానీ మనకు హాస్పిటల్స్ కూడా సరిపోవట్లేదు. కానీ మంచి చర్యలు తీసుకుంటున్నారు ఈటెల రాజేందర్ గారు, మంచి చర్యలు తీసుకుంటున్నారు. సో ఇంకా మనం అభివృద్ధిలోకి రావాలి. సేమ్ టైం ఏంటంటే, మన హైదరాబాద్ అనేది ఈరోజు వలస అనేది పెరిగిపోవడం వల్ల అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితులు అనేది చాలా తేడా ఉన్నాయి. అంటే ఒక వ్యవస్థ, అంటే ఈ డ్రైనేజ్ వ్యవస్థ అయితే ఈ రోడ్స్ అయితే ఇవన్నిటిని కూడా ఒక ఆర్డినెన్స్ని తీసుకొచ్చన్న రోడ్స్ని డెవలప్ చేయడము. దాంతో ఏమవుతుందంటే, ఈ వర్షాలు పడ్డప్పుడు ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోవడము, ప్రజలు అవస్థపడము, వర్షాల్లో తడవడము, ఇవన్నిటివి చాలా అవుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా కూడా మంచి చర్యలు తీసుకొని దాన్ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేయాలి. శ్రీనివాసాచారి గారు, మెయిన్గా మనం చూస్తున్నట్టయితే
హైదరాబాదులోనే అన్నట్టు కాదు, దాదాపు చాలా ప్రాంతాల్లో కూడా చాలా వరకు కూడా ఈ డ్రైనేజ్ సమస్యలు బాగా ఉండిపోయాయి అన్నట్టు. నగరాలలో చూసినట్టయితే, నియోజకవర్గాలలో చూసినట్టయితే నిన్న పడిన గంట వానకు మాత్రమే దాదాపుగా వాన మొత్తం కూడా, వాగులు మొత్తం కూడా ఉప్పొంగిపోయాయి. దాదాపుగా డ్రైనేజ్ వ్యవస్థను కూడా బయటికి రావడం, వాటర్ మొత్తం బయటికి రావడం, ఇళ్లలోకి నీళ్ళు వెళ్ళిపోవడం, ఇల్లు మునిగిపోవడం కూడా జరిగినటువంటి విషయం చూస్తాం. ఇక హోటల్స్, రెస్టారెంట్లో అయితే సగం వరకు కూడా వాటర్ రావడం వరకు చూసాం. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అంటే ఈ 4 నెలల్లో పడుతాయి దాదాపుగా వర్షాలు, ఒక 4 నెలలు అనుకుంటా. ఈ 4 నెలలు ఏమైనా పక్కాగా ప్రణాళికగా ఏమైనా తీసుకోలేరన్నట? ఏదైనా కూడా చూడండి, ఈ టెంపరీ సొల్యూషన్స్ అనేటివి పనికిరావు. పర్మనెంట్ సొల్యూషన్స్ తీసుకోవాలి. ఈరోజు ఈ నీళ్ళల్లో, ఇళ్లలోకి నీళ్ళు వచ్చినప్పుడు ఆ నీళ్ళల్లో డ్రైనేజ్ వాటర్ కూడా కలుస్తుంది. డ్రైనేజ్ వాటర్ కలవడం వల్ల ఏమవుతుందంటే ఆ నీళ్లు పోయిన తర్వాత కూడా ఒక 2 months వరకు ఆ వాసన భరించలేక చాలా ఇబ్బందికి గురవుతున్నారు. కాబట్టి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి, ప్రజల యొక్క సుఖశాంతుల గురించి ప్రయత్నించాలి ఇప్పటికైనా కూడా. ఎందుకంటే కేసీఆర్ గారు కానీ, కేటీఆర్ గారు కానీ ఆయన మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విశ్వనగరంగా తీర్చిదిద్దుతాము హైదరాబాద్ని అన్నాడు. కాబట్టి ఆ దిశలో పయనించాలని నేను కోరుతున్నాను. ఓకే, ఆలోచనలు కూడా అంత బాగుంటే బాగుంటుంది అన్నట్టుగా మీరు పేర్కొంటున్నారు. అంతే. ఇంకొకటి శ్రీనివాసాచారి గారు, మెయిన్గా మనం చూస్తున్నట్టయితే ఇక తెలంగాణలో భారీ వర్షాలకి నిన్న కురిసిన ఒక గంట 2 గంటల వానకు మాత్రమే హైదరాబాద్ అతలాకుతలం అయిపోయింది. నగరాలన్నీ అతలాకుతలం కాకపోవడం కాకుండా ఇంకా అత్యధికంగా దాదాపుగా మీరు ఇంతకుముందుకు ఒక మాట అన్నారు, వర్షాలు రావడం, తర్వాత ఇండ్లలోకి చేరడం, ఆ నీళ్లు తీయడానికి దాదాపుగా 2 నెలలు పట్టడం, ఆ వాసనకి, నీళ్లు తీయడమే కాకుండా వాసన కూడా ఆ వాసన తట్టుకోలేక, అంటే మళ్ళీ మీరు చూస్తున్నారు దీనికి తోడుగా ఇప్పుడు డెంగ్యూ అనేది ఒకటి. వాస్తవానికి జరుగుతున్నటువంటి వర్షం ఒకేసారి, ఈ డెంగ్యూ అనేది ఒకేసారి, ఈ కలుషితమైనటువంటి నీళ్లు లోపలికి రావడం ఒకేసారి, ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బంది పడడం ఒకేసారి. ఇక గవర్నమెంట్ ఆసుపత్రిలోనైతే విచ్చలవిడిగా ఇక పేషెంట్స్ ఉండడం జరుగుతుంది. దాదాపు గ్రామాల్లో నుంచి వచ్చేటటువంటి ప్రజలు, హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రజలు అసలు ఖాళీ జాగా కూడా లేకుండా కిక్కరిసిపోతున్నటువంటి చూస్తున్నాం. అక్కడ వైద్యుల నిర్లక్ష్యం కూడా కనపడుతున్నటువంటి విషయం. ఇక గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మనకు కొన్నే ఉండడం మనం చూస్తూ ఉన్నాం అన్నట్టు. అయితే ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రిని నమ్మకుండా ప్రైవేట్ హాస్పిటల్ని మాత్రమే, డబ్బున్న వాళ్ళు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళడం, డబ్బు లేని వాళ్ళు మాత్రం, ఏదో దీన పరిస్థితిలో ఉన్న వాళ్ళు మాత్రం గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్ళడం, ఇలా చికిత్స అందకపోవడం, వీటి మధ్య ఇలా జరుగుతున్నటువంటి విషయాన్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు శ్రీనివాస్ గారు? చూడండి, ఇప్పుడు ఈ సందర్భంలో దాదాపుగా గవర్నమెంట్ హాస్పిటల్స్ బిలో పావర్టీ లైన్ వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్స్కి పోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కొంచెం ఆర్థికంగా కొంచెం ఉన్నా కూడా ఏదైనా కూడా ఒక వ్యక్తికి తన ప్రాణం మీదనే ఎక్కువ అది అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తాడు. కాబట్టి ప్రైవేట్ ఆసుపత్రికి పోవడానికే ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి దీన్ని అదునుగా తీసుకొని ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా చాలా క్యాష్ చేసుకుంటుంది. క్యాష్ చేసుకోవడమే కాకుండా ఒక చిన్న జబ్బుకు కూడా ఎన్నో టెస్టులు రాసి డయాగ్నోసిస్ చేసి, అంటే ఏ రకంగా, అంటే రక్తాన్ని ఏ విధంగా ఒక ప్రజల యొక్క రక్తాన్ని గుంజడానికి ప్రయత్నం చేస్తుంది. సో ఈ రకంగా ఏంటంటే ఇప్పుడున్న మన ఆరోగ్య శాఖ మంత్రి విషయానికి వస్తే ఆయన ఎప్పటికప్పుడు హాస్పిటల్స్ సందర్శిస్తున్నారు, ఎప్పటికప్పుడు డాక్టర్లకు ఆయన రివ్యూ మీటింగ్స్ పెడుతున్నారు, అదే మాదిరిగా మందుల కొరత లేకుండా చూస్తున్నారు. కాబట్టి సో ఈ ప్రభుత్వం అనేది కొంతవరకు అవుతుంది, కానీ ఇప్పుడున్న హాస్పిటల్స్ మాత్రం సరిపోవు. అంటే పర్టికులర్లీ ఇలాంటి సీజన్ వచ్చినప్పుడు మాత్రం సరిపోవు. మిగతా టైం ఏమైనా కానీ ఎక్కువ వరకు కొంతవరకు ఎఫర్ట్ చేసే వాళ్ళు మాత్రం ప్రైవేట్ హాస్పిటల్స్కు లేకుంటే కార్పొరేట్ హాస్పిటల్స్కు పోవడానికే ప్రయత్నం చేస్తుంటారు. అంటే ఈరోజు ఆరోగ్యశ్రీ ఉంది, సేమ్ టైం ఎంప్లాయీస్కి కూడా ఆరోగ్యశ్రీ ఉంది. ఎంప్లాయీస్ ఆర్ రిటైర్డ్ ఎంప్లాయీస్. కాబట్టి వాళ్ళు కూడా దాన్ని కరెక్ట్గా అవైల్ చేసుకునే అవకాశం లేదు ప్రైవేట్ హాస్పిటల్లో. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ నుంచి ఏంటంటే ఒక పర్మిషన్ వచ్చిన తర్వాతనే వాళ్ళు స్టార్ట్ చేస్తారు. కాబట్టి
1 day 2 days పడుతుంది వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ రావడానికి, గవర్నమెంట్ నుంచి అప్రూవల్ రావడానికి. సో వీళ్ళు కూడా లేట్ చేయడం, డిలే చేయడం, దీంతో ఈ ఆరోగ్యశ్రీ కూడా సరిగ్గా పనిచేయట్లేదు శ్రీనివాస్ గారు. అయితే దాదాపుగా ఈ ఆరోగ్యశ్రీ అనేది జనాలు కూడా దానిపై నమ్మకం అనేది పోయింది. దాదాపుగా ఆరోగ్యశ్రీ ఉంది కదా, దీనిపైన మనం ఆరోగ్యాన్ని మనం చేయించుకుందాం అనేది కూడా వాళ్ళు మర్చిపోయారు. దాదాపుగా అదనేది కూడా పట్టించుకోకుండా అయిపోయారు. దాదాపుగా ఇంతకుముందు మీరు అన్నట్టుగా అయితే చూసినట్టయితే మనకు మహానగరంలో చూసినట్టయితే ఓన్లీ గాంధీ ఆసుపత్రి, తర్వాత ఉస్మానియా ఆసుపత్రి, ఈ 2 మాత్రమే పెద్ద ఆసుపత్రులు దాదాపుగా చూసినట్టయితే. అంటే మరి గవర్నమెంట్ ఇంత జరుగుతున్నప్పటికీ, హైదరాబాద్లో ఇంత అక్రమంగా జరుగుతున్నప్పటికీ, ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నప్పటికీ, ఇటు వర్షం ద్వారా ఇటు దోమల ద్వారా ఎన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ ఇంకా తగు చర్యలు తీసుకోవడం లేదు. దాదాపు కొన్ని వేల మంది ఇప్పటి వరకు చనిపోయినటువంటి విషయాన్ని చూస్తున్నాం. హైదరాబాద్ మహానగరంలోనే 1000 మందికి దాదాపుగా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాదాపుగా 100 నుంచి 200 మంది కూడా మృత్యువాత పడడం కూడా మనం చూసాం తెలంగాణ రాష్ట్రంలో. అయితే దాదాపుగా ఇలా జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం ఎందుకు తగినటువంటి చర్యలు తీసుకోవడం లేదు? అది చూడండి, ఇప్పుడు ఒకేసారి యుద్ధ ప్రాతిపదికన చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏదో మనకు ఇబ్బందులు వస్తున్నాయి, ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి, ఇప్పుడే దానిని టేకప్ చేస్తామనేది కరెక్ట్ కాదు. అది పర్మనెంట్గా ఉండాలి, ఎప్పటికీ ఉండాలి. ప్రస్తుతానికైతే ముందస్తు జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది కదా శ్రీనివాస్ గారు, తర్వాత వాళ్ళు పర్మనెంట్ అనేది చేయాలి. ముందస్తు కొంతవరకు నడుస్తుంది. ముందస్తు ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ కానీ, సివరేజ్ వ్యవస్థ కానీ, ఈరోజు చూడండి వర్షాలు పడుతున్నప్పుడు మరి వచ్చే వాటర్ కూడా కలుషితంగా వచ్చే అవకాశం ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, నేను కూడా మా ఇంట్లో కూడా చేస్తాం. ఏంది, ఫిల్టర్ చేసి వాటిని మరగబెట్టి వాటిని చల్లార్చి తాగితే చాలా వరకు దాన్ని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ రోగాలు రాకుండా, ఈ జ్వరాలు రాకుండా, ఈ పర్టికులర్లీ ఈ సీజన్లో ఈ 2-3 నెలలు మాత్రము ఆ విధంగా చేయడం వల్ల మన జోలికి రావు. సేమ్ టైం ఏంటంటే ఈ స్టాక్ వాటర్ కానీ, ఈ మురుగు కానీ లేకుండా దోమలను నివారించుకోవడానికి పరిసర ప్రాంతాలలో మనం అంత శుభ్రంగా ఉంచుకుంటే కొంతవరకు దోమల్ని మనం నివారించడానికి అవకాశం ఉంది. హైదరాబాద్ మహానగరాన్ని దాదాపుగా మనం చూస్తున్నాం శ్రీనివాస్ గారు. మున్సిపల్ శాఖ, ఐటీ శాఖ మంత్రి అయినటువంటి కేటీఆర్ గారి ద్వారా, తెలంగాణ ప్రభుత్వం ద్వారా బంగారు తెలంగాణ పోనీయండి కానీ దాదాపు భాగ్యనగరం బంగారు హైదరాబాద్ అవుతుందా కాదా అండి? అసలు ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది? ఎక్కడ చూసినా సమస్యలే. మీరు అన్నట్టుగా ఎక్కడ చూసినా డ్రైనేజ్ సమస్యలే, ఎక్కడ చూసినా ఇలాంటి సమస్యలు, తీవ్ర పేదరికంలో ఉండే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సమస్య మనం చూస్తున్నాం. దీనికి అసలు సమస్యకు ఒక క్వశ్చన్ అనేది జవాబు తీరుతనం అనేది లేదంటారా శ్రీనివాస్ గారు? చూడండి, ఏ ప్రభుత్వం అయినా కూడా రాజకీయ కోణంలో చూడకుండా, అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎల్బీ నగర్లో ఉంది, అక్కడ ఏమవుతుంది, ఒక టెంపుల్ ఉంది, ఒక సరి అయిన నిర్ణయం తీసుకొని ఒక ఆర్డినెన్స్ అనేది తీసుకొచ్చి ఈరోజు రోడ్డు పక్కన గుళ్ళు, ఈ మసీదులు, ఈ గోరీలు ఉండి ఏమవుతున్నాయి అంటే ఆటంకం ఏర్పడి ఏమవుతుంది, మొత్తం నేరో ఏర్పడ్డాయి. కాబట్టి ఈ రోజైనా కూడా ఈ రోడ్లను విస్తరించుకోవాలి. ఇంకా ఈ ప్రభుత్వానికి ఇంకా 4.5 సంవత్సరాల దాకా ఉంది, వీళ్ళ టర్మ్ 4.5 సంవత్సరాల దాకా ఉంది. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ ముందు మీరు ఏమన్నా చేయండి, సరి అయిన నిర్ణయాలు తీసుకోవాలి. ఇంకా టైం ఉంది కాబట్టి ఎలక్షన్స్ ముందు మీరు మళ్ళీ ప్రజాకర్షణ పథకాలు ఏమైనా పెట్టండి. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు మోడీ గారు 370 అనేది రద్దు చేయడం వల్ల ఏంటి, ఆర్టికల్ 370 రద్దు చేయడం అనేది అంటే ఆయన రావడం వల్ల ఇంకా కొంత టైం ఉంది. కాబట్టి ఈయన తీసుకున్నది కరెక్ట్ చర్య అనేది అక్కడ కాశ్మీర్లో ఉన్న ముస్లిమ్స్ కూడా దాన్ని వాళ్ళు వ్యతిరేకించకుండా దాన్ని సమర్థిస్తున్నారు. అదేవిధంగా రోగం మింగుతుంది అన్నట్టుగా దాదాపుగా 7,000 ఆసుపత్రుల్లో చూసినట్టయితే మనం 7,941 కోట్లు కేవలం వైద్యానికి మాత్రమే ఖర్చు పెడుతున్నారు రాష్ట్ర ప్రజలు. ఇక 10% సంపాదనలో వైద్యం ఖర్చులకే అయిపోతుంది. 10%, దాదాపుగా 100%లో 10% వైద్యం ఖర్చులకే అయిపోతుంది. ఇక 5,148 కోట్లు వైద్యంపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఖర్చు. 70% ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రులకే. 3.5 కోట్ల మంది ఏటా వైద్యం ఖర్చుతో పేదరికంలోకి కేంద్ర ప్రభుత్వం నిపుణుల కమిటీ అధ్యయనంలో వెల్లడైపోయింది. దాదాపుగా ప్రజలంతా కూడా విద్య, వైద్యం ఈ రెండింటిపైన బాగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఇక మొదటిది విద్య అయితే రెండవది వైద్యం, కానీ ఇప్పుడు వైద్యం మొదటి స్థానానికి వచ్చినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ విధంగా ఖర్చు పెడుతున్నటువంటి విషయాన్ని చూస్తున్నాం. ఇదే ఇక్కడ మనకు దీంట్లో మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది శ్రీనివాస్ గారు? చివరిగా చూడండి, అన్నిటికన్నా ముందు కొంచెం ప్రివెంటివ్ మెజర్స్ అనేది చాలా ముఖ్యం. అంటే ఏదైనా కూడా మన దగ్గరికి రాకుండా మనం ముందు జాగ్రత్త పడడం, ఈ రోగాలు కానీ ఇంకేదైనా కూడా దగ్గర రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవడం అనేది చాలా అవసరం. సేమ్ టైం ఈరోజు
మీరు స్కూళ్ళ విషయానికి వచ్చారు. స్కూళ్ళల్లో ఈరోజు అంటే ప్రమాణ స్థాయిలు అనేవి పెరిగిపోతున్నాయి. మీరు లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి చూడండి, ఈరోజు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజెస్ ఉన్నాయి. దాంట్లో నేను ఇన్స్పెక్షన్స్ కూడా పోతుంటాను కాలేజెస్. అక్కడ ఒక్క అబ్బాయి మీద 1,20,000 పర్ ఇయర్ ఖర్చు పెడతారు. వాళ్ళ ఫుడ్ కానీ, వాళ్ళ బుక్స్ కానీ, వాళ్ళ డ్రెస్సులు కానీ, వాళ్ళ అన్నీ వాళ్ళకి సంబంధించినవి అన్నీ. అంటే దాంతో ఏంటంటే ఈరోజు అక్కడున్న సెక్రటరీ కూడా ప్రవీణ్ కుమార్ గారు కూడా చాలా స్ట్రిక్ట్. ఆర్ఎస్ ప్రవీణ్ సార్ కూడా చాలా నిబంధనలతో కూడినటువంటి నియమ నిబంధనలతో కూడినటువంటి చేస్తున్నారు. గవర్నమెంట్ కూడా చాలా బాగా చేస్తుంది. అద్భుతమైన విషయాలు కూడా మనకు ముందుకు రాణిస్తున్నాం. ఇలాంటి సమస్యలు కూడా వస్తున్నప్పటికీ తట్టుకోవాలన్నట్టుగా ప్రజలు చెప్తున్నారు. ఇదే ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలన్నింటినీ కూడా మనం చూసాం. అయితే శ్రీనివాస్ సార్ గారు ఏమంటున్నారంటే దాదాపుగా తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఖచ్చితంగా బాగుంటుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఇంకా వైద్య సేవలు అందిస్తున్నటువంటి గవర్నమెంట్ కూడా దాదాపుగా పర్మనెంట్గా ఇవంటి పర్మనెంట్ సమస్యలు తగ్గించేటట్టుగా చూసేటట్టుగా చూడాలంటున్నారు. ఇక వరద సమస్యలను కూడా, డ్రైనేజ్ సమస్యలను కూడా పర్మనెంట్ ప్రణాళిక గవర్నమెంట్ సిద్ధం చేయాలన్నట్టుగా ఈరోజు మన గెస్ట్ శ్రీనివాస్ చారి గారు చెప్తున్నారు. అయితే మరిన్ని అప్డేట్స్ కూడా చూడండి, మరిన్ని కార్యక్రమాల కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. స్టే ట్యూన్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.